జీవితం ఇప్పుడు నాశనమైపోయేదేమో. మరి జీవపు వెలుగును ఆ క్రీస్తు ప్రభువుని పొందుకున్న మనము ప్రియ సహోదరి సహోదరులారా, ఆ జీవపు కిరణాలను ఇతరులకు పంచగలగాలి. ఇది రెండవ అంశం. ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి అది గురించి మనము వెలుగు బిడ్డలుగా జీవించాలి, వెలుగు బిడ్డలుగా జీవించాలి మనము. ఎందుకంటే వెలుగు సంబంధితమైన బిడ్డలు కాబట్టి చీకటికి సంబంధించిన వారము మనము కాదు అని పునీత పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అది గురించి పునీత పౌలు గారు మరి తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు కుమారులను, పగటి కుమారులై ఉన్నారు. మనము రాత్రికి గాని చీకటికి గాని సంబంధించిన వారు కాము. ఇది మనము మన అనుదిన జీవితంలో గుర్తించుకోవాలి. క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరించే బిడ్డలుగా మనము చీకటికి సంబంధించిన ప్రజలు కాదు, వెలుగు పుత్రులము అని మనము మన జీవితాలలో గుర్తుంచుకోవాలి. సహోదరి సహోదరులారా, అందు గురించి దైవ ప్రజలమైనటువంటి మనము దేవుని వెలుగుగా మారాలి అని నేను చెబుతూ ఉన్నాను. దేవుని వెలుగును ఇతరులకు ప్రకాశింపచేయాలి అని మాట్లాడుతున్నారు. మరి మూడవదిగా ప్రియ